చిన్నప్పుడు క్రికెట్ అంటే ఇష్టం లేని ప్లేయర్, నువ్వు క్రికెట్కి పనికిరావన్న ప్లేయర్, అలాంటి ప్లేయర్ రక్తం కక్కుకుంటూ మరీ బ్యాటింగ్ చేసి ఇండియాకి కప్ వచ్చేలా చేశాడు. ఆయన మరెవరో కాదు, యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ ఫుల్ లైఫ్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. యువరాజ్ సింగ్ 1981 డిసెంబర్ 12న పంజాబ్లోని చండీగఢ్లో జన్మించాడు. యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్ పేరు యోగరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ వాళ్ళ మదర్ పేరు షబ్నమ్ సింగ్. యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్ ఇంటర్నేషనల్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్, కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేశాడు. యువరాజ్ సింగ్ వాళ్ళ మదర్ ఒక ఫిలాంథ్రఫిస్ట్, అలానే బిజినెస్ ప్రొఫెషనల్ కూడా. యువరాజ్ సింగ్కి చదువు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. యువరాజ్ సింగ్కి క్రికెట్ కన్నా టెన్నిస్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు గంటలు టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవాడు. లెజెండరీ బోరిస్ బేకర్ లాగా అవ్వాలనుకునేవాడు. ఇన్ఫ్యాక్ట్ బేకర్ని కాపీ చేస్తూ ఒకరోజు మ్యాచ్లో కోపం వస్తే తన 2100 రాకెట్ని కింద కొట్టి ఇరగొట్టేశాడు. దానివల్ల తన తండ్రి టెన్నిస్ ట్రైనింగ్ని కంప్లీట్గా ఆపించేశాడు. తర్వాత యువి స్కేటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. స్కేటింగ్ని గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. దానివల్ల తను 11 ఇయర్స్ ఉన్నప్పుడే అండర్-14 నేషనల్స్కి క్వాలిఫై అయ్యాడు. ఫైనల్స్లో 50 ల్యాప్ రేస్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ని సాధించాడు. అదే హ్యాపీనెస్లో యువి కారులో వెళ్తున్నప్పుడు తన మెడల్స్ని తన ఫాదర్కి చూపించాడు. అప్పుడు తన ఫాదర్ మెడల్ని, స్కేట్స్ని రెండింటిని బయటికి విసిరేశాడు. నువ్వు ఈ రోజు నుంచి అమ్మాయిల గేమ్లు ఆడడం ఆపేసేయి, నువ్వు కనుక క్రికెట్ ఆడకపోతే నీ కాళ్ళు విరగ్గొడతా అన్నాడు. యువి స్పోర్ట్స్తో పాటు చైల్డ్ యాక్టర్గా కూడా కొన్ని మూవీస్లో యాక్ట్ చేశాడు. కానీ ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు ట్రైన్ కింద పడిపోయేవాడు, జస్ట్ మిస్ అయింది. ఆ రోజు నుంచి మూవీస్లో కూడా యాక్ట్ చేయడం ఆపేశాడు. యువరాజ్ సింగ్కి ఇష్టమైనవన్నీ దూరం అవుతూ వస్తున్నాయి. అందరిలానే యువరాజ్ సింగ్ క్రికెట్ని గల్లీ క్రికెట్ నుంచి స్టార్ట్ చేశాడు. కానీ సీరియస్గా క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసింది మాత్రం 1992లో. యువరాజ్ సింగ్ 11 ఇయర్స్ ఉన్నప్పుడు తన తండ్రి పటియాలా మహారాణి క్లబ్లో జాయిన్ చేశారు. ఇక్కడే అప్పటి ఇండియన్ ఓపెనర్ అయిన నవన్జోత్ సింగ్ సిద్ధు రెగ్యులర్గా ఆడేవాడు. యువరాజ్ సింగ్ ఫాదర్ సిద్ధుని ఒకసారి యువరాజ్ సింగ్ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో చూడమన్నాడు. కాసేపటికి సిద్ధు వచ్చి యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్తో క్లియర్గా చెప్పాడు, మీ అబ్బాయి క్రికెట్కి పనికిరాడని. అప్పుడు యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్కి ఎంత కోపం వచ్చిందంటే యువరాజ్ సింగ్ దగ్గరికి వెళ్ళి, నీ బ్యాగ్ తీసుకో, ఇంటికి నడువు, నేను చూస్తా నీ క్రికెట్ ఎలా రాదో అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు నుంచి యువరాజ్ సింగ్ని పొద్దున 4 గంటలకు లేపేవాడు. కొన్నిసార్లు లేవకపోతే చల్లటి నీళ్ళని యువరాజ్ సింగ్ మీద పోసేసేవాడు. యువరాజ్ సింగ్ వాళ్ళ అమ్మ ఇష్టంతో పెంచుకున్న గార్డెన్ని మొత్తం తీసేసి యువరాజ్ సింగ్ ప్రాక్టీస్ చేయడానికి క్రికెట్ పిచ్ని తయారు చేయించాడు. నైట్లో కూడా క్రికెట్ ప్రాక్టీస్ ఆగొద్దని ఫ్లడ్ లైట్స్ని పెట్టించాడు. స్కూల్, క్రికెట్ ప్రాక్టీస్ వల్ల యువరాజ్ సింగ్కి ఫ్రెండ్స్ని కలవడానికి అసలు టైమే ఉండేది కాదు. యువరాజ్ సింగ్ వాళ్ళ డాడీ యువరాజ్ సింగ్తో ఎప్పుడూ క్రికెట్ గురించి, కపిల్ దేవ్ గురించే మాట్లాడేవాడు. ఆయనకి యువరాజ్ సింగ్ తనలాగా, కపిల్ దేవ్ లాగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అవ్వాలని చెప్పేసి ఉండేది. ఆ ఏజ్లో యువరాజ్ సింగ్కి ఇదంతా కష్టంగా ఉండేది. కానీ తనకి తెలుసు తన ఫాదర్ దగ్గర ఉండాలనంటే ఒక మంచి క్రికెటర్ అవ్వాలని. మెల్లిగా తాను కూడా పేస్ ఇంప్రూవ్ చేసుకున్నాడు, ఫీల్డింగ్ బెటర్ చేసుకున్నాడు, క్రికెట్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. యువరాజ్ సింగ్ 12 ఇయర్స్ ఉన్నప్పుడు బిషన్ సింగ్ బేడీ దగ్గర క్రికెట్ క్యాంప్లో జాయిన్ చేశారు. బిషన్ సింగ్ బేడీ యువరాజ్ సింగ్ని బౌలింగ్ సైడ్ నుంచి బ్యాటింగ్ సైడ్ షిఫ్ట్ చేశాడు. యువరాజ్ సింగ్ బ్యాటింగ్ని బాగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలానే స్పిన్ బౌలింగ్ వేయడం కూడా స్టార్ట్ చేశాడు. తర్వాత అక్కడ ఒక మ్యాచ్ జరిగింది, అందులో యువరాజ్ సింగ్ సెంచరీ కొట్టాడు. 1997లో 15 ఇయర్స్ ఉన్నప్పుడు పంజాబ్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డెబ్యూ చేశాడు. కానీ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు. డెబ్యూ మ్యాచ్ కాస్త డిజాస్టర్ మ్యాచ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు యువరాజ్ సింగ్కి డొమెస్టిక్ క్రికెట్ ఆడే ఛాన్సే రాలేదు. 1990లో యువరాజ్ సింగ్ హైదరాబాద్కి అగెనెస్ట్గా ఆడాడు, కానీ 20 రన్స్ మాత్రమే చేశాడు. అదే టైంలో రంజీ ప్రాక్టీస్ మ్యాచ్లో యువరాజ్ సింగ్ కేవలం 39 రన్స్ మాత్రమే చేశాడు. అదంతా చూస్తున్న యోగరాజ్ సింగ్ అంటే యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు యువరాజ్ సింగ్ మీద పాల గ్లాస్ విసిరి కొట్టి, నువ్వు నా రెప్యుటేషన్ మొత్తం మట్టిలో కలిపేస్తున్నావు, నువ్వు నా కొడుకువి కాకపోతే నిన్ను గన్నుతో కాల్ చేసేవాన్ని అని చెప్పేసి బెదిరించాడు. యువరాజ్ సింగ్ 17 ఇయర్స్ ఉన్నప్పుడు హర్యానాకు అగెనెస్ట్గా ఆడి ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీ చేశాడు. 21 ఫోర్స్, 2 సిక్సెస్ కొట్టి 149 రన్స్ చేశాడు 291 బాల్స్లో. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. తర్వాత కూచ్ బీహార్ ట్రోఫీ వచ్చింది. యువరాజ్ సింగ్ టీం ఫైనల్ వరకు వెళ్ళింది. ఫైనల్లో పంజాబ్ వర్సెస్ బీహార్.
బీహార్ తరపున మహేంద్ర సింగ్ ధోని అనే పేరుతో ఒక యంగ్ వికెట్ కీపర్ ఆడుతున్నాడు. బీహార్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 357 రన్లు కొట్టింది. తర్వాత యువరాజ్ సింగ్ బ్యాటింగ్కి వచ్చాడు. యువరాజ్ సింగ్ ఒక్కడే 358 రన్లు కొట్టాడు. బీహార్ మొత్తం కలిసి 357 రన్లు కొడితే యువరాజ్ సింగ్ ఒక్కడే 358 రన్లు కొట్టాడు. అంటే బీహార్ కన్నా ఒక రన్ ఎక్కువగానే కొట్టాడు. క్రికెట్ వాళ్ళు మొత్తం యువరాజ్ సింగ్ పేరు మోగిపోయింది. దీనివల్ల అండర్-19 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్కి స్థానం దొరికింది. దీనిని శ్రీలంక కండక్ట్ చేస్తుంది. ఇందులో యువరాజ్ సింగ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాకి అగెనిస్ట్గా 25 బాల్స్లో 58 రన్స్ కొట్టి ఇండియాని ఫైనల్స్కి తీసుకెళ్లాడు. ఫైనల్స్లో మన ఇండియా శ్రీలంకని 178 రన్స్కి ఆల్అౌట్ చేసి అండర్-19 వరల్డ్ కప్ విన్ అయింది. ఈ వరల్డ్ కప్ విన్ అవ్వడంలో యువరాజ్ సింగ్ మేజర్ రోల్ని ప్లే చేశాడు. ఈ వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరో తెలుసా? యువరాజ్ సింగే. ఈ వరల్డ్ కప్లో మొత్తం 203 రన్లు కొట్టి 12 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత 2000స్లో బీసీసీఐ సౌరవ్ గంగూలీని కెప్టెన్గా చేసింది. ఆయన ఒక కొత్త టీంని రెడీ చేయాలనుకున్నాడు. అందులో భాగంగా యువరాజ్ సింగ్ని ఇండియన్ టీంలోకి తీసుకున్నారు. నైరోబీలో జరగబోయే ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గురించి. అప్పుడు యువరాజ్ సింగ్ ఏజ్ జస్ట్ 18 ఇయర్సే. ఈ మూమెంట్ గురించే యువరాజ్ సింగ్ కొన్ని ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. తన ఫాదర్ చేతిలో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఫైనల్గా ఇంటర్నేషనల్ క్రికెట్కి సెలెక్ట్ అయ్యాడు. తన నెక్స్ట్ మ్యాచే ఆస్ట్రేలియాకి అగెనిస్ట్గా ఆడాడు. ఇండియా లాస్ట్ 7 ఓడిఐ మ్యాచెస్లో ఆస్ట్రేలియాను ఓడించిన దాఖలాలే లేవు. కానీ అలాంటి ఆస్ట్రేలియాకి అగెనిస్ట్గా దిగి 84 రన్స్ కొట్టాడు. ఆ మ్యాచ్ తర్వాత ఇండియా మొత్తం యువరాజ్ సింగ్ పేరే వినిపించింది. యువరాజ్ సింగ్ క్రికెట్ నుంచి వచ్చిన మనీతో వాళ్ళ అమ్మకి ఒక ఇల్లు కొనిచ్చాడు. వాళ్ళ డాడీ కంట్రోల్ నుంచి బయటకు వచ్చేసాడు. వాళ్ళ మదర్ ఫాదర్కి డైవర్స్ అయింది. వాళ్ళ ఫాదర్ ఇంకొక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 2002లో లార్డ్స్ క్రికెట్ స్టేడియం. ఇండియా 146 రన్స్కి 5 వికెట్స్ పడ్డాయి. ఇండియా గెలుస్తుందా లేదా అన్న డౌట్ అందరిలో ఉంది. గెలుస్తామన్న హోప్ కూడా లేదు. అలాంటి టైంలో యువరాజ్ సింగ్, మొహమ్మద్ కాలిఫ్ కలిసి ఒక గ్రేటెస్ట్ పార్ట్నర్షిప్ చేసి ఇండియాని గెలిపించారు. ఈ మ్యాచ్లోనే దాదా షెట్టిప్పి సెలబ్రేట్ చేశాడు. నెక్స్ట్ 2003 వరల్డ్ కప్ కూడా వచ్చింది. ఈ వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి ఇండియాని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో మన ఇండియా ఓడిపోయింది. నెక్స్ట్ 2004లో టెస్ట్ క్రికెట్లో ఫస్ట్ సెంచరీ కూడా చేశాడు. నెక్స్ట్ 2-3 ఇయర్స్ అన్ని ఫార్మాట్స్లో మంచిగా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత వచ్చిందే 2007 T20 వరల్డ్ కప్. అప్పుడు ధోని కెప్టెన్గా ఉన్నాడు. యువరాజ్ సింగ్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ మన ఇండియానే విన్ అయింది. కానీ సూపర్ 8కి వచ్చేసరికల్లా ఇండియా న్యూజిలాండ్తో ఓడిపోయింది. అప్పుడు అందరికి ఒకటే డౌట్, మన ఇండియా కప్పు కొడుతుందా లేదా అని చెప్పేసి. మన ఇండియా కప్పు కొట్టాలనంటే నెక్స్ట్ జరగబోయే అన్ని మ్యాచెస్లో విన్ అవ్వాలి. అలాంటి టైంలో వచ్చిందే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. యువరాజ్ సింగ్ 17th ఓవర్లో వచ్చాడు. వచ్చి 6 బాల్స్లో 14 రన్స్ కొట్టాడు. తర్వాత ఆండ్రూస్ బౌలింగ్కి వచ్చాడు. ఆండ్రూస్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ 2 బౌండరీలు కొట్టాడు. ఆండ్రూస్కి అది అస్సలు నచ్చలేదు, ఎక్కడో కాలింది. దాంతో యువరాజ్ సింగ్ సింగిల్ తీస్తున్నప్పుడు ఆండ్రూస్ నీ గొంతు కోస్తానని చెప్పేసి యువరాజ్కి అన్నాడు. యువరాజ్ సింగ్కి అది అస్సలు నచ్చలేదు. యువరాజ్ సింగ్ కూడా ఆండ్రూస్ వైపు బ్యాట్ చూపించి గట్టిగానే వేసుకున్నాడు. తర్వాత ఆండ్రూస్ యువరాజ్ సింగ్ చూస్తూ ఉమ్మాడు. యువరాజ్ సింగ్కి పిచ్చ కోపం వచ్చింది. కానీ ఎంపైర్స్ వచ్చి ఇద్దరు ఆపారు. అప్పుడు యువరాజ్ సింగ్కి ఎంత కోపం వచ్చిందంటే 19th ఓవర్లో బ్రాడ్ వేసిన 6 బాలల్లో 6 సిక్స్లు కొట్టాడు. స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది యువరాజ్ సింగ్ అనే పేరుతోటి. ఆ మ్యాచ్లోనే యువరాజ్ సింగ్ 12 బాళ్లలో హాఫ్ సెంచరీ చేశాడు. ఇది T20 హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఇండియా ఆ మ్యాచ్ విన్ అయింది. ఇండియా ఫైనల్స్కి వెళ్ళింది. ఫైనల్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా చాలా థ్రిల్లింగ్గా జరిగింది. కానీ లాస్ట్కి మన ఇండియానే విన్ అయింది. అలా మన వాళ్ళు T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్గా నిలిచారు. ఇలా అంత బాగుందనుకున్న టైంలో ఇంజురీస్ వచ్చాయి. 2009 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు ఫింగర్ ఇంజురీ వల్ల యువరాజ్ సింగ్ ఆ టోర్నమెంట్నే మిస్ అయ్యాడు. ఆ తర్వాత హ్యాండ్ ఇంజురీ అయింది. దాని నుంచి రికవరీ కాగానే 2010లో 2 times డెంగ్యూ వచ్చింది. దాని నుంచి రికవరీ కాగానే నెక్ ఇంజురీ అయింది. ఇలా ఒక ఇంజురీ నుంచి రికవరీ కాగానే ఇంకొక ఇంజురీ బారిన పడేవాడు. తర్వాత ఐపీఎల్లో కింగ్స్ 11 పంజాబ్ నుంచి కెప్టెన్గా చేశాడు. కానీ అందులో అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. తర్వాత 2010 T20 వరల్డ్ కప్లో కూడా అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. ఇలా ఎక్కడ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల తన పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి ఇండియన్ ఓడిఐ టీంలో నుంచి యువరాజ్ సింగ్ని డ్రాప్ చేశారు. అప్పుడు అందరు అనుకున్నారు యువరాజ్ సింగ్ పని అయిపోయిందని. అదే ఇయర్లో సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలో రంజీ ట్రోఫీ, ఛాలెంజర్స్ ట్రోఫీ, డొమెస్టిక్ క్రికెట్లో బ్యాటింగ్తో, బౌలింగ్లో
ఫీల్డింగ్లో ఇలా అన్నిట్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మళ్ళీ ఇండియన్ ఓడిఐ టీంకి సెలెక్ట్ అయ్యాడు. తర్వాత 2011 ఓడిఐ వరల్డ్ కప్ వచ్చింది. కానీ అదే టైంలో తనకి తెలియకుండా తనకి క్యాన్సర్ కూడా వచ్చింది. దగ్గు స్టార్ట్ అయింది, వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అయింది. వరల్డ్ కప్ సెకండ్ మ్యాచ్ ఇంగ్లాండ్కి అగెనెస్ట్గా జరిగింది. అందులో యువరాజ్ సింగ్ 58 రన్స్ చేశాడు. నెక్స్ట్ మ్యాచ్ ఐర్లాండ్కి అగెనెస్ట్గా జరిగింది. అందులో యువరాజ్ సింగ్ 50 రన్స్ చేసి 5 వికెట్స్ తీసుకున్నాడు. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఒక్క మ్యాచ్లో 5 వికెట్స్ తీసుకున్న ఫస్ట్ ప్లేయర్గా నిలిచాడు. నెక్స్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్కి అగెనెస్ట్గా జరిగింది. అందులో కూడా యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీ కొట్టి హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ చేశాడు. బయటికి హాఫ్ సెంచరీలు చేస్తున్నా లోపల క్షీణించుకుపోతున్నాడు. రోజు రోజుకి వామిటింగ్స్ ఎక్కువ చేసుకునేవాడు. 1 రన్ తీయడానికి కూడా చాలా కష్టమైపోయేది. తన చెస్ట్లో ట్యూమర్ రోజు రోజుకి పెరిగిపోయేది. నెక్స్ట్ వెస్టిండీస్తో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో లిటరల్గా రక్తం కక్కుకుంటూ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్ని 2 సార్లు ఆపేశారు. ఎంపైర్స్ వచ్చి నువ్వు పెవిలియన్కి వెళ్ళిపోతావా అని అడిగారు. అప్పుడు యువరాజ్ సింగ్ నేను బేవస్ అయిపోతే నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి, కానీ దానికన్నా ముందు నేను గ్రౌండ్ వదిలిపెట్టేసి వెళ్ళేదే లేదని చెప్పాడు. యువరాజ్ సింగ్ ఆ రోజు రక్తం కక్కుకుంటూ బ్యాటింగ్ చేసి 113 రన్లు కొట్టాడు. 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇండియాని సెమీఫైనల్స్కి తీసుకెళ్లాడు. నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ కన్నా ముందు నైట్ యువరాజ్ సింగ్ తన రూమ్లో రక్తం కక్కుకున్నాడు. అప్పుడు యువరాజ్ సింగ్ ఒక్కటే అనుకున్నాడు, అదేంటిదంటే ఈ వరల్డ్ కప్ విన్ అయిపోయిన తర్వాత నాకేమైపోయినా పర్లేదని చెప్పేసి. 2 ఏప్రిల్ 2011 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్. యువరాజ్ సింగ్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఇండియా విన్ అవ్వడానికి ఇంకా 50 రన్స్ కావాలి. అందులో 21 రన్స్ యువరాజ్ సింగే కొట్టాడు. లాస్ట్ బాల్ MS ధోని ఐకానిక్ 6 కొట్టాడు. ఫైనల్గా టీమిండియా వరల్డ్ కప్ విన్ అయింది. ఆ వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ మొత్తం 362 రన్లు కొట్టి 15 వికెట్లు తీసుకున్నాడు. అలానే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా కూడా నిలిచాడు. అప్పుడు యువరాజ్ సింగ్ హెల్త్ ఏం బాగాలేదు, కానీ అలాంటి టైంలో కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే సూపర్ అంతే. నెక్స్ట్ యువరాజ్ సింగ్ IPLకి తయారవుతున్నప్పుడు యువరాజ్ సింగ్ తనలో తాను ఒకటి గమనించాడు. తాను రోజు రోజుకి వీక్ అవ్వడం గమనించాడు, వెయిట్ లాస్ అవ్వడం గమనించాడు. తన ఫ్రెండ్ యువరాజ్ సింగ్ ఊరుకూరికే దగ్గడం చూసి యువరాజ్ సింగ్ని నువ్వు డాక్టర్కి కన్సల్ట్ అవ్వని చెప్పారు. అలా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక అక్కడ ఎక్స్రే తీశారు. అది చూసినప్పుడు డాక్టర్ షాక్ అయ్యాడు. ఎందుకనంటే తన రైట్ లంగ్కి ఒక పెద్ద ట్యూమర్ వచ్చేసింది. అప్పుడు డాక్టర్ అన్నాడు, ఈ ట్యూమర్ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, నువ్వు వెంటనే క్రికెట్ ఆపేయాలని. కానీ యువరాజ్ సింగ్ అవేం పట్టించుకోకుండా వెస్టిండీస్లో టెస్ట్ క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. కానీ అక్కడ హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఊరుకూరికే కక్కునేవాడు. ఇంకా అక్కడ సరిగ్గా పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు. తర్వాత క్రికెట్ అంతా ఆపేసి ట్రీట్మెంట్ కోసం యుఎస్లోని డాక్టర్ లారెన్స్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ట్రీట్మెంట్ 3 స్టేజెస్లో ఇచ్చారు. ఫాస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్ని డిస్ట్రాయ్ చేయాలని పవర్ఫుల్ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల యువరాజ్ సింగ్కి హెయిర్ లాస్ అయ్యేది. అంతేకాకుండా బాడీలోని వేరే పార్ట్స్ మీద చాలా ఎఫెక్ట్ పడేది. చాలా వీక్ అయ్యాడు, హెయిర్ మొత్తం పోయింది. అయినా కూడా ట్రీట్మెంట్ని కంటిన్యూ చేశాడు. 3 స్టేజెస్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసినప్పుడు ట్యూమర్ మొత్తం పోయింది. ఏ ప్లేయర్ అయితే పెద్ద పెద్ద 6లు కొట్టాడో ఆ ప్లేయరే ఇప్పుడు నిలబడడానికి చాలా కష్టపడుతున్నాడు. తన వెయిట్ 100కు మించిపోయింది. కానీ మంచి విషయం ఏంటిదనంటే తను ఇంకా బ్రతికే ఉన్నాడు. కొన్ని మంత్స్ తర్వాత రికవర్ అయి మళ్ళీ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. 2014లో RCB యువరాజ్ సింగ్ని 14 crores తీసుకుంది. ఆ టైంలో IPL హిస్టరీలోనే ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా యువరాజ్ సింగ్ నిలిచాడు. నెక్స్ట్ 2015లో ఢిల్లీ డేర్ డేవిల్స్ యువరాజ్ సింగ్ని 16 crores తీసుకుంది. ఆ తర్వాత 2016లో సన్ రైజర్స్ కప్పు కొట్టినప్పుడు యువరాజ్ సింగ్ సన్ రైజర్స్లోనే ఉన్నాడు. నెక్స్ట్ 2017లో ODIలో 150 రన్స్ కొట్టాడు. ఫైనల్గా 10th జూన్ 2019న యువరాజ్ సింగ్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు కంప్లీట్గా. 11,778 ఇంటర్నేషనల్ రన్స్, 148 వికెట్స్, ఒక T20 వరల్డ్ కప్, ఒక ODI వరల్డ్ కప్ విన్ అయ్యాడు. ఇప్పుడు యువరాజ్ సింగ్ యువీకెన్ ఫౌండేషన్ని స్టార్ట్ చేసి కొన్ని వేల మంది క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందిస్తున్నాడు. యువరాజ్ సింగ్కి కొన్ని బిజినెసెస్ కూడా ఉన్నాయి, కొన్ని బిజినెసెస్ కూడా స్టార్ట్ చేశాడు. ఇంకా యువరాజ్ సింగ్ యంగ్ క్రికెటర్స్కి మెంటర్షిప్ కూడా అందిస్తాడు. లైక్ అభిషేక్ శర్మ,
శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్కి మెంటర్షిప్ కూడా ఇస్తాడు. 2016లో హ్యాజిల్ కీచ్ గారిని యువరాజ్ సింగ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈమె ఒక బ్రిటిష్ మోడల్. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. యువరాజ్ సింగ్ లైఫ్ మనకందరికి ఒకటి నేర్పిస్తుంది. లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పటికీ నీ సంకల్పం గొప్పదైతే దాని ముందు అన్ని చిన్నబోతాయని. నెవర్ గివ్ అప్ అని. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే.